హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే చపాతీ క్యాండీ. చపాతీ క్యాండీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనము స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, బటరు, అలాగే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ వేసుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయిందాక ఫ్రై చేసుకోవాలి. ఇదండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెము ఒక టమోటాని కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదండి ఈ విధంగా కలుపుతూ ఉంటే బాగా మగ్గిపోయింది, బాగా వేపుకోవాలి. ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేస్తే ఇంకా బాగా కుక్ అయ్యిద్ది. ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, స్నాక్ ఐటము. ఇదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికిచ్చి స్మాష్ చేసుకున్న ఆలు అండి, దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పన్నీర్ తీసుకొని బాగా తురమాలి. ఇదో నేను చూపిస్తున్న విధంగా బాగా మొత్తం తురుమాలండి. మనం ఇష్టం అండి, ఎంత మనం సజెస్ట్ తీసుకుంటామో అంత పెద్ద పన్నీర్ని బాగా తురిమితే పిల్లలు అనేది బాగా ఇష్టంగా తింటారు. ఇది ఈ విధంగా తురమాలి. దాని మీద కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజల పొడి అండి, ఇది కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇదండి ఈ విధంగా రెడీ అయింది. ఇదండి మనము చపాతీ క్యాండీలోకి స్టఫింగ్. వాటిని ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకోవాలి, రౌండ్గా ముద్దలా చేసి పక్కన పెట్టుకొని, ఇదో చపాతీ పిండిని నేను ముందే కలిపి పెట్టుకున్నాను. బాగా నాని ఇదిగో స్మూత్గా వచ్చింది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీలాగా ఇదిగో ఈ విధంగా రుద్దుకోవాలి. చపాతీని ఇలా రుద్దుకొని మనం ఉండలు చేసుకున్నాం కదండి స్టఫింగ్, దాన్ని దీని మీద పెట్టేసి మనము క్యాండీని ఎలా ట్విస్ట్ చేస్తామో అలాగా తిప్పేసి ఇదండి ఈ విధంగా మనము ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్దీ అండి, పిల్లలకి టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఈ విధంగా పెట్టేసి బాగా ఒక 5 అట్లా మనం ట్విస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని ఒకసారి అట్లా ఒత్తుకోవాలి. ఇదండి ఈ విధంగా పెట్టేసి అదండి అట్లా ఫస్ట్ ఒత్తేసి మనం క్యాండీ వేపర్ని ట్విస్ట్ చేస్తాం కదా, తిప్పుతాం కదా, ఆ విధంగా ఇట్లా చపాతీని తిప్పుకోవాలి లోపల స్టఫింగ్ పెట్టేసి. అది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం, డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోయింది, ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ ఐటెంకి చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా బాగా తిప్పుకుంటా కాలిస్తే మనకి మొత్తము నీట్గా కుక్ అవుతుంది. ఒకే సైడ్ ఉంటే అనేది వెనక సైడ్ అనేది కుక్ అవ్వదు. తిప్పుకుంటా నీట్గా కాల్చుకోవాలి. ఇదండి ఈ విధంగా ఇంకా కాలింది, తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొన్ని యాడ్ చేసుకున్నాను. ఇదండి ఫైనల్గా మనకి చపాతీ క్యాండీ అనేది ఈ విధంగా రెడీ అయింది. దానికి కాంబినేషన్ వచ్చి మనము కెచప్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్గా కానీ పిల్లలుగా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఆలు అనేది, పన్నీర్ అనేది హెల్దీ కాబట్టి పిల్లలు మంచిగా తింటారు. ఇదండి.